బావా దూర బంధువుని దగ్గరకు వచ్చి మరీ చెప్తున్నాను, భామను కోరుకున్నట్టు తెచ్చి పెళ్లి చేసే. దూర బంధువే దూరంగా ఉండు. ఈ ఇంట్లో ఏం జరిగినా నీకు అనవసరం. చచ్చినట్టు పడుండు. హో. నీటిని గిల్లగలమా, గాలిని పట్టగలమా, ఆకాశాన్ని దించగలమా, భూమిని ఎత్తగలమా? ఇదేది చేయలేని మనం ప్రేమను బంధించగలమేటి? ఇది తెలిసిన నేను మెంటల్ గాన్ని, వీళ్ళేమో జెంటిల్మెన్. మంచి చెప్తే చచ్చినట్టు పడుండు అంటాడు. ఓకే, నాదేం పోయింది, అలా చూస్తూ ఊరుకుంటాను. పోయేదేదో పోతుంది. పాపదేనంటావా? రేపు పొద్దున్న రిజిస్టార్స్ లో కనుకొచ్చి చెప్తానులే. మరి లేకపోతే ఏంటి ఇంట్లో మనిషి అడిగినట్టు అడుగుతున్నావు? సరే గాని ఫస్ట్ నేను దూకుతాను. నేను దూకిన చోటే దూకు. లేకపోతే ఏ డ్రైనేజ్ లో పడతావు, తర్వాత గుర్తుపడడం కష్టం. నువ్వు ముందు దూకా. దూకుతా. పగిలింది. దూకానా? నీ అబ్బా చూసుకుని దూకొచ్చుగా. నువ్వే కదా నువ్వు దూకించాడు దూకమన్నావు. పోనీ సైడ్ అయినా తీసుకోవచ్చుగా. సైడ్ తీసుకుని పార్క్ చేసి టోకెన్ తీసుకోవడానికి మనం సినిమాకి రాలేదురా, కిడ్నాప్ చేస్తానికి వచ్చాం. పదే బాగా గట్టిగా తెలిందా? ఇంటికి చూసుకోవచ్చు. రే ఇటెందుకు, వెనకాల నుంచి వెళ్దాం. రే ఇటువంటి వాళ్ళ ఇళ్ళకి దొంగలు వెనక నుంచి వస్తారని కరెంట్ తీగలు పెట్టుంటారా? అందుకే మనం స్ట్రైట్ గా మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోదాం. నువ్వు నోరు మస్తులు ఫాలో అయిపో. ఈ పని 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ వార్నింగ్ కూడా 2 ఏళ్ళ నుంచి అంటున్నావు. ఏం జరిగినా చూస్తూ పడి ఉండమన్నాడు కదా, చూద్దాం. రారే. ఉండే ఎవరు కనబడరేంటి? వీళ్ళిద్దరిని చూడలేదని వీళ్ళిద్దరు ఫీలింగ్. ఎర్రా ఎక్కడున్నావు? కనపట్లేదా? చీకట్లో ఉన్నాను. పోనీ లైట్ వేసుకోపోయావా? ఆ పని చేయడానికి వెళ్తేనే షాక్ కూడా కిందటాను. నీకు పగిలిందా? ఏదో యావరేజ్ గా పగిలినట్టుంది. అయ్య బాబాయ్, నువ్వు ఈస్ట్ వెతుకు, నేను వెస్ట్ వెతుకుతాను. పామ కనపడగానే సిగ్నల్ ఇచ్చి. జెండా ఏమవుద్దా? చీకట్లో సిగ్నల్ ఇస్తే మాత్రం ఏం తెలుతుందా? అది కాదురా. ఏది కాదు? పామ కనపడగానే ఇలా లొట్లేస్తే చాలు. బామన్ చిత్తి ఎవరికైనా లొట్లేయాలనిపిస్తుందా? నువ్వు అలా వెయ్యి, అక్కడ ఎస్పీ మన తిత్తి తీస్తాడు. ఆ అవకాశం దొరకడం కష్టం. ఎందుకో? ఈ లోపు మనం దొరికితే మన తిత్తి ఎక్కడ తెస్తారు? బాబాయ్ నేను పైకి వెళ్తాను, నువ్వు కిందకి. మరి వెళ్ళు. ఇదేంటి లొట్టల సౌండ్ ఇటు నుంచి వస్తుంది? పామ కానీ ఇక్కడ ఉందంటావా? డైనింగ్ టేబుల్ ఇలా కూడా వాడచ్చా? ఈ రోజుల్లో వంటల పని హ్యాపీగా ఉందిలే. ఈయన అడిగితే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారు కదా. ఎస్. ఎవరో తలుసుకుంటున్నట్టున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్. వీడెవడో ఇంటికి కొత్త వాళ్ళ ఉన్నాడు, నేను బంధువునని ఫీల్ అవుతున్నాడు. థ్యాంక్ యూ. పర్లేదులేండి. మీరు ఇంట్లో వంటోడా? కాదు, దొంగోణ్ణి. ముందు నువ్వు ఆ గుడ్డు మింగు, తర్వాత నేను చెప్పింది దిగ మింగు. ఓకే, ఐఎమ్ థీఫ్ తిరుమల. సింగమలై. యా. మీరు ఆనందంగా అన్నం దొంగ, పప్పు దొంగ, పలావ్ దొంగ అని సెపరేట్ కేటగిరీలు ఉండవు. ఆకలేసింది నాకేసాను, కావాలంటే నువ్వు కూడా నాకు. మేము నాకు కూడా రాలేదా? నేను మాత్రం నాకు కూడా వచ్చానండి. కష్టపడిన చోటే కడుపు నింపుకోవాలి. కడుపు నింపుకో కానీ తెచ్చుకోకు. అది నా పాలసీ. అదేం పాలసీ? పనికి ఆహార పథకం పాలసీ. ఏంటి వెతుకుతున్నావు? నువ్వు కూడా దొంగవా? నేను దొంగను కాదు, కిడ్నాపర్ని. ఆహా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని వచ్చాము ఇక్కడికి. కిడ్నాప్ చేస్తే చేయగాని క్యాష్ అడక్కు, ప్రాపర్టీ అడుగు. యా, ఉన్న క్యాష్ అంతా నేను నొక్కేస్తే నీకు కూడా కాళ్ళ దగ్గరే ఉంటాయా? గీక్కోవాలి. ఇక పట్టు, మొట్ట పట్టు. అయ్య బాబోయ్, ఎంత బరువు ఉందంటే ఎంత నొక్కేసావు? నా కౌంటింగ్ రేపు స్టార్ట్ అవుద్ది. ఎల్లుండి నువ్వు పేపర్లో చూసుకో. ఫాలో మీ. ఏంటా కంగారు? పోలీసులు ఫోన్ చేసినట్టు ఫీల్ అవుతాయంటే చూద్దాంరా. ధైర్యం ఎక్కువ వేడికి. హలో, దిస్ ఫోన్ ఈస్ టెంపరీలీ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్. నీకు 2 గంటలు చాలా? సరిపోద్ది. 2 hours తర్వాత డైల్ చేయండి. అమ్మ దొంగ. అమ్మే కాదు, నాన్న కూడా దొంగే. ఫాలో మీ. వీడే బతుకున్న శవంలాగున్నా. ఈ ఫోటో తీస్తే ఎక్స్రే తీయక్కలేదు. దొంగ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నువ్వు పెట్టింది కత్తి. ఏ పిస్టల్ అయితే నీ చేతులు ఎత్తుతావా? ఎత్తు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. పోనీ నేను చెప్పనా? దొంగని ఎంత ఆప్యాయంగా పిలిచావు. వాట్స్ ద మ్యాటర్? ఇతను నా పార్ట్నర్. ఓ, అయితే మీరిద్దరు కిడ్నాప్ బ్రదర్స్ అన్నమాట. సెపరేట్ మదర్స్ అండ్ ఫాదర్స్. ఎనీవే, ఐ యామ్ థీఫ్ తిరుమల. Oh, nice meeting you. I'm KK, kidnapper Kirloskar. పేరు చాలా బాగుంది, జేమ్స్ బాండ్ ఇంగ్లీష్ పిక్చర్ లో లాగా. ఎంతకీ మీరు ఎవరిని కిడ్నాప్ చేయాలి? నాగుపామునా, వానపామునా? పాములు, అనకొండలు, బెల్లంకొండలు మాకెందుకయ్యా? నాగుపామంటే పెద్దమ్మాయి, వానపామంటే చిన్నమ్మాయి. బాబోయ్, నువ్వు ఇంట్లో దొంగతనానికి వచ్చి బయోడేటాలంతా నీకెళ్ళి తెలుసా? వితౌట్ బయోడేటా ఐ వోంట్ కంఫర్ట్. ఎక్స్క్యూజ్ మీ, మాకు వానపామే చాలు. వెళ్దామా? ఫాలో మీ. ఇదే రూమ్. ఓహో. ఓ, కత్తి.
లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఏంటి ఇంత లేటు? మేము వస్తానందా డిన్నర్ కాదు కిడ్నాప్ కి. సరే సరే పదండి. ఇదేంటి కిడ్నాప్ చేస్తే కేకలేలుగా నకరెట్ చేస్తుందండి అమ్మ. ఆవిడంతే, కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇతనెవరు? చాకలే తోడు తెచ్చుకున్నాం. సరే పదండి, లగేజ్ ఇదిగో. అయ్య బాబోయ్, కొత్త కాపురానికి వస్తున్నట్టు ఇంత లగేజా? అన్ని సర్దేసుకున్నాను, మళ్ళీ ఇక్కడికి రాను కదా. మరి షేవింగ్ కిట్ మొఖం నున్నగా ఉంది కదా అని షేవింగ్ చేసుకున్నారు అనుకున్నాం. గొడవలో మీరు నడవడా? ఏం తొందర నీకు? వెళుతురు వస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది. అందరం బుక్ అయిపోతాం. అయ్య బాబోయ్, పదండి పదండి. పద పద పద. ఒకటి ఎలాగా? రెండు బాయ్. మూడు అయ్య బాబోయ్, ఆ నాలుగోడు నువ్వేం తెలుసులే. మరి క్వార్టర్స్ ఎక్కువగా ఉంది పదరా. ఇది ఏం చెప్పాలి? రేయ్ మొద్దు, ఏంట్రా సౌండ్? వచ్చినప్పుడు వచ్చిన సౌండ్లా, వెళ్ళినప్పుడు వచ్చిన సౌండ్లా? ఎవరొచ్చారు ఎవరెళ్ళారు? వచ్చిన వాళ్ళు ఎవరు విజిటింగ్ కార్డు ఇవ్వలేదు. అసలు వచ్చింది ఎవర్రా? వచ్చింది ముగ్గురు, వెళ్ళింది మాత్రం నలుగురే. నలుగురా? ఎవరా వాళ్ళు? ఆ నలుగురిలో ఒక్కరు తెలుసు, నీ కూతురు భామ. జంప్ రాస్కెల్, వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు అరవలేదురా? నువ్వే కదా నీకు అనవసరం చచ్చినట్టు పడుండు అన్నావు. ఇప్పుడు మళ్ళీ చచ్చిపోయినంతే. ఓం నమ శివాయ. జంగమ దేవర్లం ధర్మప్రభువులు దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మప్రభువులు అన్నాను. ఒరే సొంటి, సాము 4 ఇడ్లీ కట్టి. ఆహా ఆహా, దానకన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడెప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, సాము 4 మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి. ఆహాహాహా. అలనాటి శిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే సోము 4 పెసరట్టు ఉప్మా, అల్లం చట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించి. ఒరే సొంటి, నే ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్. వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తమరి చేతులతో ఇప్పిస్తే. ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఎవరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమన్నా మన సంతోషపెట్టడం కోసం దానకంటుడు, ధర్మ ప్రభువు, శివ చక్రవర్తి, బొంగు బోసానం అన్నావు. నేనేమో నీ మనసు సంతోషపెట్టడం కోసం 2 ఇడ్లీ, ఒక పెసరట్టు, ఒక మసాలా వడ, బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు. ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంది మట్టి గడ్డం కాదు. ఒరే సొంటి, దీన్ని 4 కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పడించుకొని కొట్టమంటారా? వద్దులే, చచ్చిపోతాడు. మళ్ళీ మర్డర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొడతా. ఒరే పాపత్తులారా, అందుకేనా భూకంపాలు వస్తున్నాయి? యాండి, ఈవేళ మీ పుట్టినరోజు కదా. యా, విష్ మీ హ్యాపీ బర్త్డే. ఆ పని పొద్దునే చేశాను, మీరు మర్చిపోయినట్టున్నారు. ఓ, అవును, ఈ డ్రెస్ అంటే మీకు ఇష్టం కదా. ఇష్టమా? ప్రాణం. ఈ డ్రెస్ మీద మనకి ఎన్ని ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయో మా ఆఫీస్ లో కనుక్కో, తెలుస్తుంది. పెళ్ళోక ముందు మీ పక్క సీట్లో పనిచేసిందాన్ని కదా, నేను ఇంకొకరిని అడగడం దేనికి? ఆ, ఈ డ్రెస్ వేసుకుని నన్ను పడగొట్టినట్టే ఇంకొక అమ్మాయిని పడగొడతాను కదా. అది కాదు గ్రేసి, నా మాట విను. ఆ? రాలా ఆ. బ్యూటిఫుల్. ఈ గెటప్ లో ఆఫీస్కి వెళ్లే వాళ్ళ లేను, అడుక్కు తినేవాళ్ళగా ఉన్నాను. సెకండ్ ఫ్యామిలీ ఉన్నా బాగున్నా, అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునేవాడిని. ఈ ఫోటో టేబుల్ మీద నీ ముందే పెట్టుకోవాలి. ఆ, గంటకి ఫోన్ చేస్తుంటా, నువ్వే రిసీవ్ చేసుకోవాలి. ఆ. పొరపాటున ఎవరికైనా లైన్ వేసినట్టు తెలిసిందో, ఇంత చండాలపు గెటప్ తో నేను ఎవరికైనా లైన్ వేస్తే పటపట పళ్ళు రాలు కొడతారు తప్ప పడేవాళ్ళు ఎవరైనా ఉంటారంటావా? అసలు నేను సాల్మన్ రాజ్ అంటే ఎవరైనా నమ్ముతారంటావా? ఇదిగో ఇలాగే వెళ్ళాలంటావా? వెళ్ళడమే కాదు రావాలి కూడా. కుక్కలు కరిచేస్తే Shut up. బయటికెళ్ళి బట్టలు మార్చుకోవడం, మళ్ళీ షోకు చేసుకోవడం లాంటిది ఏమన్నా చేసినట్టు తెలిసిందో, మీకు తెలుసుగా నేనేం చేస్తాను. హలో, అమ్మో, లవ్ చేసింది మనమైతే ముద్దులు అడుగు పెడుతుందండి. హాయ్. హలో. ఆ? బాస్ పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను. అమ్మో, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేవాడు ఎవడో చాలా దురదృష్టవంతుడే. ఎవడో వెరస. నేనే. వాట్? ఏం చేయను, తెలియక లవ్ చేశాను. మ్యారేజ్ చేసుకున్నావా అని రేపు మార్నింగ్ అడుగుదాం అనుకుంటున్నాను. పెళ్ళైన వెంటనే ఉద్యోగం మానిపించే, లేకపోతే అడు చూడు. అమ్మో, అమ్మో, వస్తా.